మనకి ఆధ్యాత్మిక విశేషాలు వింటూ ఉంటే ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. పలానా దేవాలయంలో పలానా జరిగిందట, ఇక్కడ మహిమాన్విత విషయంలోనట అని చెప్తూ ఉంటే మనం కొన్ని ఎంతలా ఉన్నా కూడా ఒకసారి సందేహాలు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ విషయానికి వస్తే మన మధుర మీనాక్షి అని చెప్పి మాట వింటూ ఉంటాం. ఆ మధుర మీనాక్షి అమ్మవారు అసలు ఎవరు ఏంటి, అసలు ఆవిడది ఏమిటి అంటే చాలా అసలు ఆవిడ యొక్క స్థల పురాణం కానీ ఆ క్షేత్రం మధురై మీనాక్షి క్షేత్ర పురాణం కానీ చదివితే వింటూ ఉంటే ఆ దేవాలయం ఒక అత్యద్భుతాల విశేషాల సమాహారం అని చెప్పాలి. అక్కడ అమ్మవారు సంవత్సరంలో 4 నెలలు ఆవిడే పరిపాలన చేస్తారు. అది అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఫిక్షన్ స్టోరీలాగా సోషియో ఫాంటసీ అంటుంటాం. ఇది నిజంగా సోషియో ఫాంటసీ సినిమా అనకూడదు, ఒక చరిత్ర, ఒక పురాణం. అలాంటి ఆ అమ్మవారి యొక్క గొప్ప ఉదాహరణ తెలుసుకుందాం. దాని ముందు అలా మధురై మీనాక్షి, అలా మీనాక్షి అంటే ఏంటంటే మీనములు వంటి కన్నులు గలది. మీనం అంటే ఏంటి? చేపలు లాంటి కన్నులు గల స్త్రీమూర్తి అని అర్థం మీనాక్షి అంటే. ఆ చేపలకు ఒక విశేషం ఉంటుంది. చేపలు నిద్రపోవు. చేపలు ఎప్పుడు రాత్రింబావులో అలా తిరుగుతూ ఉంటాయి కానీ నిద్రపోవు. అలాగే ఈ మధుర మీనాక్షి, మధురైలో కొలువై ఉన్నటువంటి మీనాక్షి అమ్మవారు కూడా నిద్రపోకుండా అంటే కంటికి రెప్ప వేయకుండా రాత్రింపవళ్ళు ఆ మధురై నగరంలోని ప్రజల్ని కాపాడుతారు అని ప్రతీతి. అది గొప్ప విశేషం. ఆవిడ పడుకోరు, ఆవిడకి 24 అవర్స్ కంటికి రెప్ప వేయకుండా తన ప్రజల్ని కాపాడుతారు. మధురై దేశానికి ఆవిడ మహారాణి. ఆ కథలో కూడా వెళదాము. అలాగే అక్కడ జనం కూడా రాత్రింబవళ్ళు ఏదో పనులు చేసుకుంటూ బతుకుతారు. వాళ్ళు కూడా ఎందుకు? ఈ మధుర మీనాక్షి కంటికి రెప్ప వేయకుండా కాపాడుతుంది కాబట్టి తమ నగరాన్ని మనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు, మన మీద ఎవరో శత్రువులు దాడి చేయరు, దొంగలు దాడి చేయని ఉద్దేశంతో రాత్రింబవళ్ళు కూడా అక్కడ వాళ్ళ పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు ఈ అమ్మవారి దయ వల్ల. దీనిని మధురై నగరాన్ని నిద్రపోని నగరం అంటే ఈ నగరం నిద్రపోదు అనే దీని పేరు. నిద్రపోని నగరం అనే పేరుతో కూడింది మధురై నగరం. ఇక ఈ మధురై నగరంలో ఈ మధుర మీనాక్షి దేవాలయంలో అయ్యవారు ఎవరంటే సుందరేశ్వర స్వామి, సుందరేశ్వరుడు. మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వరుడు మధురై ఆ దేవాలయంలో కొలువు ఉంటారు. ఈ దేవాలయం క్షేత్ర పురాణం గురించి వస్తే దీనికి ఎన్నో పురాణంలో గాథలు ఉన్నాయి. ఈ దేవాలయం వెనకాల ఇక్కడ చూసుకుంటే వృత్తాసురుడు అనే రాక్షసుడిని ఇంద్రుడు చంపాల్సి వచ్చింది. ఇంద్రుడు చంపాడు. వృత్తాసురుడు అందరినీ బాధ పెడుతుంటే ఆ వృత్తాసురుడు బ్రాహ్మణుడు అవడం వల్ల ఈయనకి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది ఇంద్రుడికి. ఏమి చేయాలరా అంటే అప్పుడు ఈ మధురై నగరంలో ఒక కదంబ వనంగా ఉన్న ఒక దైవ భూమిలో స్వయంభూగా సుందరేశ్వరుడు స్వయంభూగా వెలిసి ఉన్నాడు. ఈ స్వామివారికి దేవాలయం కడితే మనకి బ్రహ్మహత్య దోషం పోతుందని ఇంద్రుడు పండితుల ద్వారా తెలుసుకుని అక్కడ ఎక్కడైతే ఈ కదంబ వనం, అప్పటికి ఈ మధురై నగరంలో ఉన్న ఆ కదంబ వనంలో ఆ దేవభూమిలో ఆ స్వామివారి స్వయంభూగా పరమేశ్వరుడు సుందరేశ్వర రూపంలో అప్పటికే వెలిసి ఉండడం అక్కడ ఈ మహత్తరమైనటువంటి దేవాలయం కట్టాడని చెప్పేసి అక్కడ పురాణం, క్షేత్ర పురాణం. అందుకే ఇది దేవతలే నిర్మించారన్నమాట. ఇంద్రుడు అంటే ఎవరు? దేవతలకి అధిపతి. ఈ దేవతలు కట్టాడు కాబట్టి మధురై మీనాక్షి దేవాలయం అంటారు కాబట్టి మీనాక్షి సుందరేశ్వర కొలువే ఉంటారు కాబట్టి ఈ మధురై దేవాలయాన్ని, మీనాక్షి దేవాలయాన్ని మనకి ఒక విషయం అర్థమైంది. వృత్రాసుడి వల్ల వచ్చినట్టు బ్రహ్మహత్య పాపం తొలగించుకోవడానికి దేవేంద్రుడు కట్టాడని విషయం అర్థమైంది. దీని తర్వాత ఇక్కడ మన మీనాక్షి అమ్మవారి ఆవిడి కథనంలోకి వస్తే మలయధ్వజుడు అనే ఒక మహారాజు, ఆయన భార్య కాంచనమాల, వీళ్ళిద్దరూ కూడా ఆ మధురై అంటే ఆ పాండ్యరాజ్యం అంటారు. ఆ పాండ్య దేశాన్ని, పాండ్యరాజ్యాన్ని మలయధ్వజుడు పరిపాలిస్తున్న సమయంలో కాంచనమాల ఈ మలయధ్వజుడు దంపతులకి ఎన్నాళ్ళకి పిల్లలు పుట్టలేదు. అప్పుడు ఆయన ఎన్నో యాగాలు చేశాడు, పుత్రకామాయిష్టి యాగం అన్నీ చేశాడు. చేస్తే ఈ కాంచనమాలకి పూర్వజన్మలో ఆవిడ అంబిక, శ్యామలాంబిక అనే అమ్మవారిని కొలిచారు. కాంచనమాల పూర్వజన్మలోకి వెళితే ఆవిడికి అంబిక అమ్మవారు అనుగ్రహం ఇచ్చారు, నేను నీ కడుపును పుడతాను. కానీ ఆ జన్మలో పూర్తవడం వల్ల ఈ మలయధ్వజుడు
ఈ కాంచనమాల కలిసి చేసిన ఈ యాగంలో 13 ఏళ్ల బాలిక వచ్చిందనమాట, బయటకు వచ్చింది. ఎందుకు? ఈ కాంచనమాల మహారాణికి అంత ముందు జన్మలో ఈ శ్యామలాంబిక అమ్మవారు ఇచ్చిన వరం వల్ల ఈ అమ్మాయి 13 ఏళ్ల అమ్మాయి యాగం నుండి ఉద్భవించింది. ఈవిడికి ఈ మలయధ్వజుడు కాంచనమాల రాజు రాణి గారు ఏం చేశారంటే అలార్ముద్దుగా పెంచుకుంటూ ఈవిడికి పూర్వజన్మ వృత్తాంతం గుర్తు వచ్చేసింది. కాంచనమాలకు నాకు అమ్మవారు ఆ రోజు నాకు నీ కడుపును పుడతానని నాకు వరం ఇచ్చారు కదా, అందుకే ఇప్పుడు వచ్చింది. నాకు పుత్రిక వస్తానని వరం ఇచ్చారు కదా, ఆ కడుపును పుట్టడం అంటే పుత్రిక వస్తానని వరం ఇచ్చారు కదా, ఇప్పుడు యాగం నుండి ఆ తల్లి నాకు వచ్చిందని చెప్పి ఆనందపడి అప్పుడు శ్యామలాంబిక అమ్మవారి పేరులోనే శ్యామల అని పేరు పెట్టారు. శ్యామల అని పేరు పెట్టారు. అల్లరి ముద్దుగా పెంచుకున్నారు. ఈ దంపతులకి అంటే ఈ మలయధ్వజుడు కాంచనమాలకు కొడుకులు పుట్టకపోవడం వల్ల ఈ కూతురే పుట్టిన శ్యామల అనే కూతురునే మనకి కొడుకుగా పెట్టి సకల శాస్త్రాలు సకల విద్యలు అన్నీ నేర్పించి తదనంతరం రాజ్యాన్ని ఆ అమ్మాయికి అప్పచెప్పాలి. మగపిల్లలు లేరు కాబట్టి ఆ శ్యామలని అలా పెంచుకుంటూ వచ్చారు. ఇంకా ఈ పాండ్య రాజ్యాన్ని ఆ అమ్మాయికి అంటే శ్యామల అనే అమ్మాయికి అప్పచెప్పారు. అప్పు చెప్దాం అనుకుని ఆ అమ్మాయి యుక్త వయసుకు వచ్చింది. ఒక 18 ఏళ్ళు అలా యుక్త వయసుకు వచ్చింది. వచ్చేసరికి ఒక వింత జరిగింది. ఒక అతిశయమైన విషయం ఏంటంటే ఈ ప్రతి స్త్రీమూర్తికి యథభాగంలో 2 వక్షోజాలు ఉంటే ఈ శ్యామల అనే ఈ అమ్మాయికి దైవాంశగా వీళ్ళకి లభ్యమైన అమ్మాయికి 3 వక్షోజాలు కనపడ్డం మొదటే. ఇదేం వైపరీత్యంగా ఎలా జరిగిందని చెప్పి మనకి భగవంతుడి అంశతో అంబిగా వంశతో శ్యామలాంబిక అంశతో మనకి ఆవిడే మనకు వచ్చారు, మనకి పుత్రికగా వచ్చినకుంటే ఇదేం వైపరీత్యం ఇదేంటి అని చెప్పేసి వాళ్ళు బాధపడుతుంటే ఒక అశరీరవాణి అని చెప్పి ఆకాశవాణి అశరీరవాణి అనేది పైనుంచి మీరు బాధపడకండి, ఎప్పుడైతే తన కాబోయే భర్తను చూస్తుందో నీ కూతురు శ్యామల అప్పుడు ఆ 3వ స్థనం అంటే 3వ వక్షోజం మాయమైపోతుంది, మామూలు సాధారణ స్త్రీమూర్తిలాగే మీకు ఉంటుంది, అందులో వర్రీ అవ్వలేదని చెప్పేసి ఒక అశరీరవాణి వినపడుతుంది. ఆ మలయధ్వజుడు కాంచనమాల అంటే మహారాజు మహారాణి సంతృప్తి చెందారు. ఈ మాట చెప్పారు కదా, కాబోయేవరుడు అంటే పెళ్ళికి ముందే కదా వచ్చేది కాబోయేవరుడు అంటే. అతను చూసిన వెంటనే ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఇది ఈ 3వ స్థానం మాయమైపోతుందని చెప్పారు. ఇదేదో దైవాంశుకుడి సంఘటన అని అనుకున్న తర్వాత ఈవిడికి పెద్ద అయిన 7 మలయధ్వజుడు వెంటనే ఈవిడే కదా కూతురైనా కొడుకైనా రాజ్య యొక్క బాధ్యతలు ఈ శ్యామలకి అప్పగించారు. తండ్రి అప్పగించాడు, నువ్వే చూసుకోవాలమ్మా. అప్పటి నుంచి ఈవిడ పరిపాలన మొదలుపెట్టింది. చాలా దక్షత, చాలా పట్టుదల, శత్రువులను ఎవరిని దేశంలో రానివ్వకపోవడం, ఒక దడదడలాడించేసింది మేడం శ్యామల చేసిన తర్వాత ఇక ఈవిడ దాటికి చుట్టుపక్కల దేశాలు కాకుండా దేవీ దేవతలు కూడా ఏదో విషయంలో కల్పించుకుని ఈవిడ దగ్గరికి వద్దాం యుద్ధం చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఇదంతా ఈ పరమశివుడు లీల అని చెప్పడం కోసమే నా ఉద్దేశం. ఒకరోజు ఈ దేవీ దేవతలు కూడా ఈ శ్యామల ఈవిడ దైవాంశం, ఈవిడే మన సాక్షాత్తు మీనాక్షి, పరమేశ్వరుడు కూడా ఈవిడికి ఎదురుపడ్డాడు ఈ గొడవల్లో. ఈ పరమేశ్వరుడే తన భర్త కాబట్టి ఆ పరమేశ్వరుడు సుందరేశ్వరుడు రూపంలో ఎదురుపడినప్పుడు ఈ 3వ యొక్క స్థానం వచ్చినటువంటి ఆ స్థానం మాయమైపోయింది. చాలా అందమైన యువతగా ఉంది. ఆ సుందరేశ్వరుడు అప్పుడు ఎప్పుడైతే చూస్తాడో అది పోతే అతనే వరుడు అని చెప్పారు కదా, ఆ రకంగా సుందరేశ్వరుడితోనే ఈ శ్యామలకి పెళ్ళైంది. ఈయన మలయధ్వజుడు ఈ రాజ్యాన్ని పాండ్య రాజ్యాన్ని మధురై నగరాన్ని ఇవ్వడం వల్ల చాలా దక్షతతో, చాలా మగవాళ్ళ కన్నా దక్షతతో ఈ చేయడం వల్ల రాత్రింబగళ్ళు ఆ మధురై నగరాన్ని అలాగే పాండ్య దేశాన్ని అలాగ కంటికి రెప్ప వేయకుండా కాపాడడం వల్ల ఈవిడిని అందరూ మీనాక్షి, అందరూ ఈవిడ కళ్ళు చాలా అందంగా, ఇప్పుడు ఆడవాళ్ళ యొక్క కళ్ళు చేప పిల్లలతో పోలుస్తారు, అలా చేప పిల్లలతో ఉంది. ఇంకో విశేషం చెప్పాం కదా, చేపలు ఎప్పుడు నిద్రపోకుండా ఉంటాయి. ఈ మహారాణి రూపంలో ఉన్న శ్యామల కూడా నిద్రపోకుండా రాజ్యాన్ని కాపాడుతాం కాబట్టి ఈ శ్యామల అనే పోరిపోయి వీళ్ళలో ప్రజలందరూ మీనాక్షి అమ్మ అని పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే సుందరేశ్వరుడే తనకు వరుడుగా వచ్చి ఈవిడికి కల్పించినటువంటి ఆ 3వ స్థానం మాయమైపోయిందో వాళ్ళిద్దరికీ వివాహం జరిగిందనమాట. వాళ్ళిద్దరికీ ఈ మహారాణి వివాహం ఇక్కడ భూలోకంలో ఉన్నటువంటి మహారాణి సాక్షాత్ శివస్వరూపిణి సుందరేశ్వరుడితో వివాహం అయింది. అలాగే ఇప్పటికి కూడా మధురై నగరంలో చాలా దక్షతగా తమ ఇళ్ళని
కాపాడుకుంటూ వస్తున్నటువంటి కుటుంబంలోని ఆడవాళ్ళని మధురై అని పిలుస్తూ ఉంటారు ఆ ఇంటిని. అంటే దక్షతో ఇల్లు రాణిస్తుంది కాబట్టి. సో ఈ రకంగా మధురై ప్రతి ఇంటిని మధురై, ఆ ఇల్లు మధురైరా అంటే ఆ ఇంటి ఆడవాళ్ళు బాగా నడుపుకుంటున్నారు, ఆ గృహాన్ని చక్కగా తీర్చిదిద్దుకున్నారని మనకు అర్థమని అనుకోవాలన్నమాట. ఇదంతా ఈ పురాణం తిరువావిడల్ అనేది ఒక పురాణాలు ఉంటాయి కదా, ఆ తమిళనాడులో ఉన్నటువంటి ఆ పురాణంలో ఈ మధురై అమ్మవారి వృత్తాంతం, ఆవిడ సుందరేశ్వరుడితో జరిగిన వృత్తాంతం, ఆవిడ ఏ రకంగా పరిపాలన సాగించిందన్న విశేషం, ఇదంతా ఆవిడ ఏ రకంగా ఆ యాగం నుండి ఉద్భవించింది మలయధ్వజుడికి ఈ కాంచనమాల వీళ్ళ దంపతులకు అనే విశేషం అంతా కూడా తిరువావిడల్లని ఆ పురాణంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. తర్వాత ఇప్పటికి కూడా ఇది ఎన్ని సంవత్సరాల క్రితం అవి మనకి ఆధారాలు ఇప్పుడు తెలియదు, కానీ ఆవిడ గురించి ఆ మధురై ఆ గుళ్ళో చాలా అద్భుతాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. అక్కడ జరిగే ఇప్పుడు జరిగిన సంఘటనలు చెప్పాను కదా, ఈ సంఘటనలన్నీ ఆ దృశ్యాలుగా ఒక మండపంలో ఇవన్నీ బొమ్మలు గీసి ఉన్నాయట. ఈ మధుర మీనాక్షి అంటే ఈ శ్యామల యజ్ఞకుండం నుంచి రావడం, తర్వాత ఈ వివరం అంతా కూడా ఎప్పుడు ఏ మహారాజులు వేయించారో కానీ అక్కడ ఉంటుంది. అక్కడ ఆగమశాస్త్ర ప్రకారం అష్టకాలాల్లో అమ్మవారికి, సుందరేశ్వరుడికి, మీనాక్షి అమ్మవారికి జరుగుతూ ఉంటాయి, పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదే రకంగా ఇక్కడ ఇంకా అప్పుడు చేసిన పరిపాలనకి గుర్తుగా అనుకోవచ్చు, లేదా ఇప్పుడే అమ్మవారు వచ్చి పరిపాలన కూడా చేస్తారన్న నమ్మకంతో చిత్తరి తిరువెళ్ళు అని చెప్పేసి మనకి చైత్రమాసంలో శుక్లపక్షంలో ఒక వేడుక చేస్తారంటే అమ్మవారికి ఒక పట్టాభిషేకం చేస్తారు. మీనాక్షి అమ్మవారికి ఇది అద్భుతమైనటువంటి ఘట్టం. ఇది 9 రోజుల పాటు చేస్తారు. ఈ తిరువెళ్ళ అనే పేరుతో చైత్రమాసంలో అంటే ఆవిడకి పట్టాభిషేకం చేస్తారు. పట్టాభిషేకాన్ని కూడా ఒక పద్ధతిగా ఉత్సవ విగ్రహానికి సంబంధించినటువంటి ఆగమశాస్త్ర ప్రకారం జరుగుతాయి. ఇక్కడ ఈవిడికి పట్టాభిషేకం చేసినప్పుడు ఒక కిరీటం కూడా ఇక్కడ ఫస్ట్ ధ్వజారోహణం, దీని పేర్లు 9 రోజులు అని చెప్పాం కదా, ధ్వజారోహణం, అలాగే ప్రతిరోజు రకరకాల వాహనాల మీద, తర్వాత రోజుల్లో వాహనాల మీద విశేషమైనటువంటి పూజలు, వాహన సేవలు చేస్తూ ఉంటారు. అలాగే 8వ రోజు 9వ రోజు పట్టాభిషేకం చేస్తారు. పట్టాభిషేకం చేసినప్పుడు సుందరేశ్వర స్వామి ఉంటాడు కదా, అక్కడే ఆయన సన్నిధికి వెళ్ళి అక్కడి నుంచి ఒక అద్భుతమైనటువంటి నవరత్న ఖచ్చిత రాజదండం ఏదో వస్తే అది తీసుకుని మేళ తాళాలతో తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో ఉత్సవ విగ్రహం ముందు నిలబెడతారు. అంటే ఆ రాజదండం ఈవిడ చేపట్టి కిరీటం పెట్టుకున్న తర్వాత 8వ రోజు 9వ రోజు రాజదండం చేపట్టిన తర్వాత అప్పటి నుంచి ఈ మహారాణి ఈ మీనాక్షి అమ్మవారు మధురై నగరాన్ని, పాండ్య దేశాన్ని మళ్ళీ ఆవిడ పట్టాభిషేకం 4 నెలల పాటు ఆవిడే చేస్తారని చెప్పేసి ఆ మధురై నగరంలో ఇప్పటికే జరుగుతున్నటువంటి ఉత్సవాలు ఆనందం. అక్కడి నుంచి చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు 4 నెలలు అచ్చంగా ఈ మీనాక్షి అమ్మవారి పరిపాలనలోనే ఈ పాండ్య దేశం అలాగే మధుర నగరం అంతా ఉంటుందని నమ్మకం. ఇప్పటికీ నేటికి ఆవిడ పరిపాలన చేస్తుంది. మన గవర్నమెంట్ మనమంతా ఉన్నప్పటికీ ఈ పాండ్య దేశం ఉన్నటువంటి మధుర నగరం. ఆ తర్వాత శ్రావణ మాసంలో మూలా నక్షత్రంలో ఏదో నక్షత్రంలో మూలా నక్షత్రమే ఆ సుందరేశ్వరుడు స్వామికి మరి ఈ 4 ఏళ్ళు అయిన తర్వాత అమ్మవారికి రెస్ట్ ఇచ్చి ఆ సుందరేశ్వరుడు స్వామి వారికి ఈ పట్టాభిషేకం మళ్ళా చేస్తారు. అప్పటి నుంచి ఆయన ఈ పరిపాలన చేస్తూ ప్రజలకి ఆ అమ్మవారు అయ్యవారు కలిసి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా రాత్రి పగళ్ళు కాపాడుతూ ఆ మధురై నగరం ఉంటారన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఈ సుందరేశ్వర స్వామి పట్టాభిషేకం అయిన తర్వాత అదే నెలలో మనకి వాళ్ళిద్దరికి మధ్య అద్భుతమైన కళ్యాణోత్సవం జరిపించి వాళ్ళిద్దరికి పులకిస్తారు అక్కడ ప్రజలు, భక్తులు అన్నమాట. సో ఈ విధంగా మధుర మీనాక్షి ఆ దేవాలయం కూడా చూస్తే మనకి ఎన్నో విచిత్రాలు ప్రత్యక్షంగా చెప్పుకోవడం కాదు, కళ్ళతో కూడా మనం చూసి ఆనందించవచ్చు. మధురలో ఉండేటువంటి 4 ద్వారాలు ఉంటాయి. 4 విధించి మనం ఒక ద్వారంలోంచి వెళితే మళ్ళీ తిరిగి అదే ద్వారంలోంచి రాలేము. ఇది 17 ఎకరాల స్థలంలో స్వర్గలోకాధిపతి నుండి దేవతలకు అధిపతి ఇంద్రుడు నిర్మించాడు కాబట్టి చాలా కోనేరు కానీ ఇంకోటి కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మీనాక్షి సుందరేశ్వర కళ్యాణం కూడా శ్రావణ మాసంలో జరిగే చాలా అద్భుతంగా కన్నుల పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. ఈ మీనాక్షి అమ్మవారు
ఈరోజు కూడా మధురై నగర ప్రజల్ని తన భక్తులందరినీ కూడా కంటికి రెప్పయ్యకుండా మనం ఎక్కడ వినం, కంటికి రెప్పయ్యకుండా కాపాడుతుంటారు. కాబట్టి మధురై నగరాన్ని నిద్రపోని నగరంగా ఈరోజు కూడా పిలుచుకుంటారు. అక్కడ ప్రజలు రాత్రంకా పగలనక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ స్వేచ్ఛగా ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా ఉంటారు. కాబట్టి ఈ మధురై మీనాక్షి దేవాలయం ఒక అత్యద్భుతాలకు ఒక నిలయంగా చెప్పుకోవచ్చు. మధుర మీనాక్షి సుందరేశ్వరుడు అక్కడ ప్రజలనే కాదు, మన ప్రజలందరినీ, తమ భక్తులందరినీ కూడా కంటికి రెప్పయ్యకుండా కాపాడుతారని తలుస్తూ ఆ మీనాక్షి అమ్మకి, సుందరేశ్వరుడికి శతకోటి నమస్కారాలు చేస్తూ వాళ్ళ ఆశలు మనందరిపై ఉండుగాక అని చెప్తూ స్వస్తి.